ఏపీలో డిగ్రీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. సో డిగ్రీ అడ్మిషన్స్ ఎవరికైతే కావాలో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అలాగే ఫీజు అనేది ఎలా కట్టా తెలుసుకుందాం, ఓకేనా. సో ఇవి రెండు కాకుండా మనకి ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ ఇవి రెండు మనం కంప్లీట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అలాగే ఫీజు అనేది. సో ఇవి రెండు మనం ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కనుక అడ్మిషన్ సంబంధించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. మీకు తెలిసి ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. సో ఫస్ట్ మనము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. OAMDC 2022-23 అడ్మిషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇచ్చారు. ప్రస్తుతానికి మనకు స్టెప్ 1 సంబంధించి లింక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. స్టెప్ 1లో ఏముంది, రిజిస్ట్రేషన్ ఆర్ ఫీ పేమెంట్, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలాగే ఫీజు పేమెంట్ చేయడం. స్టెప్ 2లో ఏముంది, ఫిల్ ఇన్ అప్లికేషన్. సో ఎవరైతే ఫీజు అనేది కడతారో అలాంటి వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిలప్ గురించి మనకి ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ గురించి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి ఈ రెండు లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ మనం ఆ రెండు కంప్లీట్ చేసుకుందాం. మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనకి ఇంకా కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. సో ఫస్ట్ మనము ఈ లింక్ క్లిక్ చేసుకొని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్ మీరు చూస్ చేసుకోవాలి. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డా, లేకపోతే అంటే మీరు ఎక్కడ చదివారు, ఏపీ ఇంటర్మీడియట్ లేకపోతే తెలంగాణ ఇంటర్మీడియటా, లేకపోతే ఏపీ ఓపెన్ స్కూలా, తెలంగాణ ఓపెన్ స్కూలా, ఈ విధంగా మీకు ఈ విధంగా చూడండి చాలా బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు సూటబుల్ బోర్డ్ ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఏపీ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీలో ఓపెన్ స్కూల్స్లో మీరు చదివితే కనుక ఇంటర్మీడియట్ అనేది ఇది చూస్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చూస్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాలంలో మీ పేరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, డేట్, మంత్, ఇయర్ ఆ ఫార్మాట్లో. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోండి. సో మీ క్యాస్ట్ని బట్టి మీకు అమౌంట్ చూపించేస్తుంది అనమాట. చూడండి, ఎస్సీ వాళ్ళు అయితే 200, ఎస్సీ ఎస్టీ కూడా 200, ఒకవేళ మీ బీసీఏ అయితే 300, ఓసీ వాళ్ళు అయితే 400. ఈ విధంగా క్యాస్ట్ని బట్టి అమౌంట్ చూపిస్తుంది, అమౌంట్ మీరు పేమెంట్ చేయాలి. సపోజ్ ఓసీ అయితే కనుక మీకు ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అడుగుతుంది అనమాట. ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి, ఓకేనా. సో ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది మీకు. సపోజ్ నేను ఇక్కడ బీసీసీ చూస్ చేసుకుంటాను. బీసీసీలో మీ సేవా సర్టిఫికేట్ అడుగుతుంది, ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. సో ఎస్ అయితే మీరు ఎస్ కొడితే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, నో కొడితే ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, ఓకేనా. చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ రేంజ్లో ఉండాలి, 1/6/1997 అండ్ 1/8/2005. ఈ రేంజ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. సో రిమైనింగ్ డేట్ ఆఫ్ బర్త్స్కి యాక్సెప్ట్ చేయదు మ్యాక్సిమం. నెక్స్ట్ డూప్లికేట్ ఆఫ్ మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ డూప్లికేట్ మీరు పెట్టకూడదు. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి. సో ఇప్పుడు మనము ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, అది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి, ఓకే. సో మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి, ఓకేనా. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఆల్రెడీ వచ్చింది, ఫస్ట్ స్టెప్లో వచ్చింది మీకు వచ్చింది కదా, అది ఎంటర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసుకొని మీరు ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. అంటే మీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకుని ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. ఈ రెండు స్టెప్స్ అయితే ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి, ఎవరైతే డిగ్రీ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ అనమాట, ఓకేనా. తర్వాత ఏం చేయాలని చెప్పేసి తర్వాత మనం చూద్దాం.
ఇంకా మనకి ఇంకా అప్డేట్ రావాలి ఇక్కడ. థ్యాంక్ యూ.